నిన్ననేమోను తాడిపత్రిలో గోవా నుంచి లిక్కర్ ఒక బాటలు కాదు, 2 బాటలు కాదు, లారీలు. దాని ముందు ఏం చూసినాం? తంబెల్లపల్లిలో తెలుగుదేశం పార్టీకి పోటీ చేసిన వ్యక్తి, దాని ముందు ములకల చెరువులో ఏకంగా లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్, కుటీర పరిశ్రమ పెట్టి లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్. వీళ్ళే లిక్కర్ షాపులు, వీళ్ళే బెల్ట్ షాపులు, వీళ్ళే లిక్కర్ షాపులు, డిస్ట్రిబ్యూషన్ మొత్తం వీళ్ళే. ప్రతి 5 బాటిళ్లలో 1 బాటలు కల్తీ బాటలు. 4 రౌండ్లు అయిపోయినాక ఏం తాగుతున్నాడో ఎవడికి తెలియదు. లిక్కర్ షాప్ పక్కనే పర్మిట్ రూము, లిక్కర్ షాప్ పర్మిట్ రూముల్లో లూజ్గా మందు అమ్మడం, మందుతో పాటు బజ్జీలు పెట్టడం. 4వ రౌండ్ తర్వాత వాడు ఏం పోస్తున్నాడో వీళ్ళకు తెలియదు, పోసేవానికి తెలియదు. ప్రతి 5 బాటల్లో 1 బాటలు కల్తీ బాటలు, ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటు. ఈరోజు రాష్ట్రంలో ఏం కనపడతా ఉందనంటే, ఈరోజు మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, అధిక ధరలకు పీపీఏలు, ప్రభుత్వ ఆస్తులను పప్పులకు బెల్లాలకు అమ్మడం, పోర్టులు అమ్మడం, మెడికల్ కాలేజీలు అమ్మడం, విలువైన ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్టుగా ఇలా కావలసిన వ్యక్తులకు శనిక్కాయలకు బెల్లాలకు ₹1 రూపాయికి ఇచ్చేసేయడం.